కల్కి మూవీలో శంబాల నిజమేనా? హిమాలయాల్లో ఒక అతి రహస్యమైన లోకం. ప్రపంచంలో కొన్ని చోట్లు మ్యాప్స్లో ఉండవు, శాటిలైట్కి కనిపించవు, కానీ మనసులో వినిపిస్తాయి. ఇంటర్స్టెల్లార్ మూవీలో చూపించినట్లు ఇంకా హయ్యర్ డైమెన్షన్స్లో వేరే ప్రపంచం ఉందా? అలాంటి ఒక చోటు ఉందని చాలా మంది మహాపురుషులు అన్నారు. ప్రతి యుగంలో ఒక రహస్యం వినిపిస్తుంది, ఒక చోటు గురించి కానీ ఒక లోకం గురించి కానీ. అలాంటి ఒక అద్భుతమైన లోకం ది 4th or 5th డైమెన్షనల్ వరల్డ్ గ్యాన్గంజ్. ఇది ఒక సీక్రెట్ ప్లేస్ కాదు. చాలా మంది ఋషులు చెప్పేదాని ప్రకారం ఇదొక జీవిత స్థాయి, ఇదొక మానసిక యాత్ర, ఇది ప్రపంచపు చివరి లోకం అని కూడా అంటారు. కళ్ళతో కాదు, ఆత్మతో చూడగలిగే లోకం. కానీ రీసెంట్ గా మనం చూసిన కల్కి మూవీలో శంబాల ఋషులు, యోగులు, మహాజ్ఞానులు కలిసి ఉంటారని చూపించారు. మరి గ్యాన్గంజ్ అండ్ శంబాల రెండు ఒకటేనా, లేదా ఇదొక సినిమాటిక్ ఇమాజినేషనా? అసలు ఏంటి గ్యాన్గంజ్ మిస్టరీ? శంబాలకి దీనికి సంబంధం ఏంటి? ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది? గొప్ప గొప్ప వాళ్ళంతా ఈ చోటు కోసం ఎందుకు మాట్లాడుతున్నారు? అసలు 4th or 5th డైమెన్షన్స్ లో మరొక ప్రపంచం ఉందా? ఇంటర్స్టెల్లార్ లో చూపించిన డైమెన్షన్స్ కూడా అదే వైపు దారితీస్తున్నాయి. టైమ్ ను స్పేషియల్ గా మ్యానిపులేట్ చేయడం, పాస్ట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, ఫిజికల్ రియాలిటీకి అతీతంగా ఆపరేట్ చేయడం సాధ్యమేనా? ఇది మనలోనే ఉండే ఇన్నర్ ప్రపంచమా? అసలు ఏంటి గ్యాన్గంజ్? లెట్స్ డైవ్ ఇంటూ థర్డ్ సండేస్ మిస్టరీస్ వీడియో ఇన్ SRM ఫ్యాక్ట్స్. వీడియో పూర్తిగా చూడండి, మీకు తెలియని ఎన్నో మిస్టరీస్ ఇందులో తెలుస్తాయి. హిమాలయాల మధ్యలో ఇదొక రహస్యలోకం. గ్యాన్గంజ్ అనే పేరు సిద్ధాశ్రామం, మహావనం, శంబాల అనే పేరుతో కూడా పిలువబడింది. ఇది హిమాలయన్ శిఖరాల మధ్యలో ప్రపంచ దృష్టికి దూరంగా ఉందని నమ్మకం. పరమహంస యోగానంద ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగిలో గ్యాన్గంజ్ గురించి చెప్పారు. మహాతౌర్ బాబాజీ అనే అమరత్వం పొందిన యోగి, ఆయన కూడా గ్యాన్గంజ్ హిమాలయాల్లో ఉందని చెప్పారు. ఇక్కడ టైం లేదు, డెత్ లేదు, కానీ పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉంటారంట. స్వామి రామ, విశుద్ధానంద లాంటి సెయింట్స్ తమ అనుభవాల్లో గ్యాన్గంజ్ గురించి చెప్పారు. ఇక్కడికి ప్రవేశం బస్సులో కాదు, ఫ్లైట్ లో కాదు, ఇది మనసులో జరిగే యాత్ర. కొన్ని యోగి కథల ప్రకారం ఇక్కడ సిద్ధులు టెలిపతి, టైం ట్రావెల్, లెవిటేషన్, ఈవెన్ ఆస్ట్రల్ బాడీలో కమ్యూనికేషన్ చేశారని చెప్పారు. ఇదొక సూక్ష్మ లోకం అని, అది చూడగలిగే వాళ్ళకి మాత్రమే దొరుకుతుందని చెప్తూ ఉంటారు. ఇప్పుడు సైన్స్ విసెస్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ని డీకోడ్ చేద్దాం. సైన్స్ చెప్పేది స్ట్రైట్ అండ్ లాజికల్. శాటిలైట్ లో కనిపించదు, మ్యాప్స్ లో లేదు, నో ఎవిడెన్స్, సో మేబీ ఇట్ డజంట్ ఎగ్జిస్ట్. కానీ సైన్స్ చెప్పేది ఇంకోలా ఉంటుంది. కనిపించకపోవడం ప్రత్యక్షం కాకుండా ఉండడం కాదు, అనుభవించడం కూడా ఒక సత్యం. యోగులు, సిద్ధులు చెప్పిన దాని ప్రకారం గ్యాన్గంజ్ ని చూడడం కాదు, అనుభవించడం ముఖ్యం. ఇదొక ఫిజికల్ ప్లేస్ కాదు, ఒక హైయర్ డైమెన్షన్ నుండే సూక్ష్మలోకం. దీనికి హిస్టారికల్ ఎవిడెన్స్ కూడా ఉంది. 1940s లో బ్రిటిష్ మౌంటైనర్స్ అండ్ ఎక్స్ప్లోరర్స్ హిమాలయాస్ లో ట్రాక్ చేస్తున్నప్పుడు అన్యూజువల్ ఈవెంట్స్ ని రికార్డ్ చేశారు. కంపాస్ ఫెయిలియర్స్, నార్త్ సౌత్ కన్ఫ్యూజ్ అయిపోవడం, అబ్సల్యూట్ సైలెన్స్, ఈవెన్ విండ్స్, ఇన్సెక్ట్స్, బర్డ్స్ లేకుండా సౌండ్లెస్ జోన్స్, మెంటల్ ఫాగ్ కి గురవడం, అంటే ట్రెక్కర్స్ కి డిసోరియంటేషన్, మెమరీ ల్యాప్స్ రావడం, సడన్ ఫీలింగ్ ఆఫ్ పీస్ ఆర్ ఫియర్ విత్ నో కాజ్. ఇవన్నీ చూడడం, వినడం కాదు, బట్ సైన్స్ కూడా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయింది. సైంటిఫిక్ వ్యూ గనక చూసినట్లయితే మేబీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ లేదా హై ఆల్టిట్యూడ్ ఎఫెక్ట్స్ ఆర్ హాలిజినేషన్స్ అయ్యుండొచ్చని చెప్తున్నారు. కానీ వాళ్ళకి ఓన్లీ సిమ్టమ్స్ కనిపించాయి, కారణం మాత్రం చెప్పలేకపోయారు. స్పిరిచువల్ వ్యూ చూస్తే ఇవి ఎర్రర్స్ కాదు, ఈ చోట్లలో ఎనర్జీ డైమెన్షన్స్ డిఫరెంట్ గా ఉంటాయి. అది ఒక థ్రెషాల్డ్. గ్యాన్గంజ్ లాంటి లోకానికి దూరంలో ఉండే ఒక బార్డర్ జోన్. మరి సైన్స్ కనిపించని కానీ సైన్స్ అనుభవించిన ఈ లోకం రియలా లేదా ఇమాజినేషన్ లో కలిసిపోయిన ఫేతా? క్లియర్ గా చెప్పాలంటే మనకు కనిపించేది 3 డైమెన్షన్స్, పొడవు, వెడల్పు, ఎత్తు. కానీ ఇంటర్స్టెల్లార్ సినిమాలో మెయిన్ హీరో ఒక 5D వరల్డ్ లోకి వెళ్తాడు. అక్కడ టైం అనేది ఒక రూమ్ లా ఉంటుంది. మనం ఏ టైం లైన్ కావాలంటే అది ఓపెన్ చేసి చూస్తాం. ఇదే కాన్సెప్ట్ మన పూర్వకాల ధ్యానులకు కూడా తెలుసు. వారు చెప్పిన గ్యాన్గంజ్ అనే స్థలం కూడా ఇటువంటి హైయర్ డైమెన్షన్ లో ఉంటుంది. అక్కడికి చేరడం కేవలం స్పిరిచువల్ ప్రాక్టీస్ ద్వారానే సాధ్యం. ఇక్కడ కాలం పనిచేయదు. ఇంటర్స్టెల్లార్ లో టెసరెక్ట్ లో కూడా అదే జరుగుతుంది. అక్కడ కాలం ఒక ఆబ్జెక్ట్ లో ఉంటుంది. ఇదంతా చూస్తే మనకి ఒక రియలైజేషన్ వస్తుంది. సైన్స్ చేత స్పిరిచువాలిటీ కలుస్తుంది. మన యోగులు చెప్పిన విషయాలు ఇప్పుడిప్పుడే మన మోడర్న్ సైన్స్ ద్వారా అర్థమవుతున్నాయి. సైన్స్ కి ప్రూఫ్ కావాలి, స్పిరిచువాలిటీకి ఎక్స్పీరియన్స్ చాలు. మరి గ్యాన్గంజ్ ఈ రెండింటి మధ్యలో ఉంది, అందుకే ఒక మిస్టరీగా మారింది. కల్కి మూవీలో చూసిన శంబాలకి గ్యాన్గంజ్ కి సంబంధం ఏంటి? కల్కి మూవీలో చూసిన శంబాల ఒక సాధారణమైన గ్రామం కాదు, అదొక రహస్యం, చూడలేని లోకం. ధర్మం, పవర్, ఆధ్యాత్మిక శాంతితో కలిసిన ఒక ప్రపంచం. అక్కడ మహా గురువులు, సిద్ధులు కలిసి ధర్మాన్ని కాపాడుతుంటారు. అడ్వాన్స్ స్పిరిచువల్ టెక్నాలజీ, యోగిక్ పవర్స్, స్పిరిచువల్ షీల్డ్స్ ఉంటాయి. శబ్దాలు లేని కమ్యూనికేషన్ కూడా అక్కడ ఉందని చూపించారు. పురాణాల ప్రకారం కల్కి అవతార్ ఈ శంబాలలో జన్మిస్తాడని చెప్పారు. ఇప్పుడు ప్రశ్న, మూవీలో శంబాల, పురాణాల్లో శంబాల, హిమాలయాల్లో ఉందని చెప్తున్న గ్యాన్గంజ్, ఇవన్నీ కలిపి ఒక సీక్రెట్ ట్రూత్ ని చూపిస్తున్నాయి.
జ్ఞాన్గంజ్ కూడా ప్రతి యుగంలో సెయింట్స్ చెప్పిన ఒక మిస్టికల్ లోకం. ఇక్కడ టైం లేదు, డెత్ లేదు, కానీ జ్ఞానం, శాంతి, సిద్ధి మాత్రం ఉంటాయని చెప్తుంటారు. అయితే ఈ శంబాలా అనే కాన్సెప్ట్ జస్ట్ సినిమా ఇమాజినేషనా, లేక చాలా సెయింట్స్ అనుభవించిన జ్ఞాన్గంజ్ మీద బేస్ చేసి చూపించారా? అసలు శంబాలా అనే కాన్సెప్ట్ జ్ఞాన్గంజ్ నుంచే పుట్టిందా? ఇదొక మెటాఫరా లేదా నిజమా? ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని మంది చెప్పేది ఏంటంటే జ్ఞాన్గంజ్ అంటే మోక్షం, మనిషి జీవిత యాత్రలో ఆత్మకి ఫైనల్ డెస్టినేషన్. ఇదొక ప్లేస్ కాదు, ఇదొక స్థితి, ఒక స్పిరిచువల్ లెవెల్. కానీ ఇంకో నమ్మకం ఏంటంటే చాలా మంది రియల్ సెయింట్స్ చెప్పేది, నా గురువు నన్ను ఒక లోకంలోకి తీసుకెళ్లారు, అక్కడ టైం లేదు, డెత్ లేదు, కానీ శాంతి మాత్రం అనంతం. వాళ్ళ మాట ప్రకారం జ్ఞాన్గంజ్ ఒక మెటాఫర్ కాదు, ఒక యాక్చువల్ లోకం, ఒక డివైన్ రియాలిటీ. జ్ఞాన్గంజ్ లో టెక్నాలజీ లేదు, కానీ తెలివి, జ్ఞానం పరిపూర్ణంగా ఉన్నాయి. ఫియర్ లేదు, కానీ ధర్మం స్థిరం ఉంటాయి. రూల్స్ లేవు, కానీ నియమం అంతరంగా ఉంటాయి. ఇదొక ప్లేస్ లా కనిపించదు, ఇది మనిషిలో ఉండే దైవత్వానికి ద్వారం అని చాలా మంది సెయింట్స్ చెప్తున్నారు. ఇది యాత్ర కాదు, ఇది ట్రాన్స్ఫర్మేషన్. బాడీతో కాదు, కాన్షియస్నెస్ తో రీచ్ అయ్యే ప్లేస్. ఇప్పుడు ప్రపంచంలో అందరూ టెక్నాలజీ, డేటా, స్పీడ్ కోసం పోరాటం చేస్తున్నారు, కానీ కొన్ని మంది ఇంకా జ్ఞానం, శాంతి, ఆత్మయాత్ర కోసం ప్రయత్నిస్తున్నారు. జ్ఞాన్గంజ్ ఒక కథ కాదని చాలా మంది సెయింట్స్ చెప్పారు. ఇదొక స్పిరిచువల్ లోకం, మనిషికి బయట కాదు లోపలుండే యాత్ర. కల్కి మూవీలో చూసిన శంబాలా, పురాణాల్లో వచ్చిన కల్కి జన్మస్థానం, యోగులు, సెయింట్స్ చెప్పిన జ్ఞాన్గంజ్, ఇవన్నీ ఒకటేనా లేదా రెండు ఆలోచనలు కలిసిన విషయమా? దీనికి క్లారిటీ ఇవ్వాలంటే కొంతమంది చెప్పేదాని ప్రకారం శంబాలా అండ్ జ్ఞాన్గంజ్ ఆర్ రియల్ ప్లేసెస్, హై ఎనర్జీలో ఉండే లోకాలు. మరికొంతమంది చెప్పేది ఇవే మెటాఫర్స్, మనలో ఉండే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్స్ ని చూపించడానికి. నిజమేంటో తెలీదు, కానీ చెప్పేది ఒకటే, ధర్మం, జ్ఞానం అండ్ శాంతి ఉండే ఒక స్థితి, అది జ్ఞాన్గంజ్. జ్ఞాన్గంజ్ అనేది ఒక లోకమా లేదా మనలో ఉండే ఒక స్థితా? సినిమాలో చూసిన శంబాలా, యోగులు చెప్పిన లోకం, ఇవన్నీ కలిసి ఒకటే ట్రూత్ చెప్తున్నాయా? ఇప్పటికీ అదొక మిస్టరీనే. మిస్టరీస్ కి కంక్లూజన్స్ ఉండవు, థియరీస్ మాత్రమే ఉంటాయి. అందుకని దాన్ని మిస్టరీ అంటారు. ఈ వీడియో మిమ్మల్ని ఒక యాత్రలోకి తీసుకెళ్లిందని నేను భావిస్తున్నాను. మీ ఒపీనియన్ ఏంటో మా కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి. మన SRM ఫ్యాక్ట్స్ ఫ్యామిలీలో ప్రతి అభిప్రాయం వాల్యూ చేయబడుతుంది. ఇలాంటి డీప్ అండ్ మిస్టీరియస్ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ రహస్యాన్ని మిస్ కాకుండా ఉండండి. నెక్స్ట్ సండే ఈవినింగ్ 7 PM కి హెల్త్ వీడియోతో తిరిగి కలుద్దాం. అప్పటి వరకు మనలో ఉండే జ్ఞాన్గంజ్ ని గుర్తు చేసుకోండి. ఇది మన జర్నీ. మా నుంచి మరింత అప్డేట్స్ కోసం మా సోషల్ మీడియా ప్రొఫైల్స్ అయిన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు ఫేస్బుక్ ఛానల్స్ ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.